మనం కార్తీక మాసంలోనే కాదు, ప్రతి మాసంలో మనము కొత్తగా పెళ్ళైన జంటలు ఉంటారు కదా, వధూవరులు, వాళ్ళు పెళ్ళైన తర్వాత రోజున సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. అంటే సత్యనారాయణ వ్రతం అంటే శుభం కలిగించేది అని అర్థం అన్నమాట. ఆ సత్యనారాయణ వ్రతంలో మనము స్వామివారి పటం పెట్టి ఆ పటం ముందు మనము కలశాన్ని మనం పెట్టుకుంటాం. ఆ కలశంలో ఏముంటుంది? ఒక రాగి చెంబు ఉంటుంది, అందులో జలం ఉంటుంది. ఆ జలం కాకుండా కొబ్బరికాయ ఉంటుంది. ఆ కొబ్బరికాయ పైన ఒక జాగట్టు పీస్ని, అంటే జాగట్టు ముక్కని, ఎర్రటి జాగట్టు ముక్కని కలశం పైన అలంకరించి దాని మీద పుష్పాలు అవన్నీ పెట్టి మనం పూజ చేస్తాం. జలం ఎందుకు అంటే, ఈ ప్రకృతిలో పంచభూతాల్లో ఒకటి జలం. ఆ జలాన్ని మనం ఆ జలంలో ఆవాహన చేసి ఆ స్వామివారిని మనం పూజ చేస్తాం. ఆ కలశానికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. కలశం అంటే ఈ చెంబు ఏదైతే ఉందో ఇది ఆకాశతత్వం అన్నమాట, అంటే ఈ భూమికి తత్వం. అలాగే అందులో ఉన్న నీరు పంచేంద్రియాల్లో ఒకటి కాబట్టి, పంచభూతాల్లో ఒకటి కాబట్టి మనం దాన్ని ఆరాధిస్తూ ఇక ఆ కలశం, ఆ తర్వాత కలశాన్ని ఏం చేయాలి, కలశంలో ఉన్న కొబ్బరికాయని ఏం చేయాలంటే, పూజ అనంతరం ఆ కలశంలో ఉన్న కొబ్బరికాయని, ఆ నీళ్ళని ఇంట్లో సంప్రోక్షణ చేసుకొని ఆ కొబ్బరికాయని ఆ ఎర్రటి జాగట్టు, మనం ఏదైతే జాగట్టు ముక్క కడతాం కదా, ఆ జాగట్టు ముక్కలో శుభ్రంగా కట్టి మనము ఇంట్లో గదిలో, పూజా గదిలో కానీ మరొక ఈశాన్యంలో కానీ ఆ గోడకి పైన అలా కట్టుకోవాలి. అలా కట్టుకోవడం వలన ఏమవుతుంది అంటే, మనకి ప్రతిరోజు మనం చేసిన పూజలో ఉన్న ఆ శక్తి ప్రతిరోజు మనని, అంటే భయభ్రాంతులు లోను కాకుండా మనకి ఆ శక్తి మనకు కాపాడుతూ ఉంటుంది. అందులో ఉన్న అంతరార్థం అదే. కలశంని మనం గోడకి కట్టుకోవాలి.